ఆంజనేయులు గారు ఇక్కడేమో ముగ్గురు కూడా కలుస్తారు, కానీ ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఏ డిమాండ్లు లేకుండా కలుస్తున్నారు. ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే మీరు ఇండియా గురించి అంటారా? ఇండియాలో ఇప్పుడు ముగ్గురు కలుస్తున్నారు, కానీ ఈ డిమాండ్లు అయితే అట్లా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఉన్నాయి. ఓట్ల షేర్ అవుతుంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ రావాలి అంటే తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందండి. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో రమ్మంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటేనే కండిషన్లు ఉన్నాయి. ఇప్పుడు సౌమ్యుడు తిరుపతిరావు గారు ఆయన కండిషన్లు అయ్యి ఇవన్నీ చెప్పడం లేదు, కానీ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు మాట్లాడారంటే ఆయన వ్యక్తిగతమైన సమాచారం ఏం కాదు. అది నాకు ముఖ్యమంత్రి కావాలి డబ్బులకి సర్కార్ అని విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రుడు, తిరుపతిరావు గారు ఎలాగైనా ఆయన కూడా రాష్ట్ర నాయకుడే కదా. వాళ్ళకి కేంద్రం డైరెక్షన్ ప్రకారంగానే మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో తరహాలో మాట్లాడాలనేది కూడా డైరెక్షనే. ఇదంతా కూడా అవి చేస్తున్నారు. నేనేమంటాను అంటే, ఇందాక తిరుపతిరావు గారు ఒక మాట చెప్పారు, సబ్జెక్టు కరెక్షన్ అండి అన్నిటికి కూడా. నేనేమంటాను అంటే, అన్నిటికీ అంటే ఎంత మేరకు అంటే ఈ సబ్జెక్ట్ కరెక్షన్ అనేది రేపొద్దున తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే జనసేన మేము విడిగా వెళ్తాము, అది కూడా సబ్జెక్టు కరెక్షనే. దాని మీద కూడా ఉంది వాళ్ళ ఆలోచన. అదేవిధంగా లేదు అని అంటే మేము తెలుగుదేశం జనసేన బీజేపీ మన ముగ్గురు కలిసినా సరే మేము గెలవడం ముఖ్యం, మా పవర్ షేరింగ్ ముఖ్యము, తెలుగుదేశం గెలిచినా ఓడినా లేక ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. ఇది కూడా సబ్జెక్టు కరెక్షన్ అన్నమాట. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి, బీజేపీ ప్రణాళికలు ఉన్నాయి. కానీ నేనేమంటాను అంటే ఒక్క పాయింట్ చెప్తాను. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం విషయంలో తక్కువగా ఉందని నేను అనుకోవట్లేదు. 0.56% అనేది ఖచ్చితంగా అది రికార్డెడ్ వాళ్ళకి రిజల్ట్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం అందరం. కానీ వాళ్ళ ప్రచారం ఎట్లా ఉందంటే సార్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అసలు రీజనల్ పార్టీస్ కన్నా ఎక్కువ ప్రచారం ఉందండి. మనం చెప్తున్నాం కదా, అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది ఏం చేయలేదని పెద్ద లిస్టు చదువుతూ ఉంటాం నాలాంటి వాళ్ళందరం. కానీ వాళ్ళు ఎంత ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారని మీరు ఒక్కసారి గమనిస్తే మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి. మీరు మల్టీ కాలంలో నరేంద్ర మోడీ అండి ఇటువైపు తిప్పితే ప్రగతి పదాన దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్. ఇట్లా చూడగానే ఏదో చిన్నగా అనుకుంటాడు కాంప్లెట్. ఇదిగో ఇలా చూడండి, చారిత్రపై మహిళలకు భరోసా, ఆయుష్మాన్ భారత్, అనగారి వర్గాలు సామాజిక చూడండి తెలుసుకుంటూ పోతే ఎట్లా రైతు సంక్షేమానికి భరోసా ఇటు తిప్పితే ఇప్పుడు చూడండి ఒకసారి సినిమా మల్టీ ఇష్టమైన కళలో తెలుగుదేశం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి పదాన్ని చూసుకునేటట్టు చేస్తుంది బీజేపీ వాళ్ళట. మరి ఇవన్నీ మరి నిజంగా నమ్మాలా లేదండి? అంటే వీళ్ళు అన్ని రాశారండి దీంట్లో. ఏంటి అంటే, మేము ఆంధ్రప్రదేశ్ కి బాత్రూమ్లు ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ కి రోడ్లు వేసాం. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ప్రత్యేక